హాయ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్టీఏ వాళ్ళు అయితే నేషనల్ ఎలిజిబిలిటీ నీట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి ఇవ్వటం జరిగింది. మరి అప్డేట్ ఏముందని ఒకసారి చూద్దాం. మరి ఈ అప్డేట్ లేటెస్ట్గా మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కండక్ట్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్లో ఏముందనేది ఒక చూద్దాం. అసలు ఏం మర్చిపోయారు వీళ్ళు ఎన్టీఏ వాళ్ళకి మతిమరుపు ఎక్కువ వచ్చేసింది. ఈ మధ్య ఎన్టీఏ వాళ్ళకి ఏంటంటే మతిమరుపు. ఈ మతిమరుపు వల్ల నేను కూడా ఒక అబ్జర్వ్ చేశాను. ఏంది ఇది లేదు, సంథింగ్ వీ మిస్డ్ ఇందా అని ఒక ఈ మతిమరుపు ఎన్టీఏ వాళ్ళకి వచ్చింది. మరి అది రెక్టిఫై చేస్తూ ఇంకొక నోటీస్, పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది. ఆ మతిమరుపు ఏంది, ఎన్టీఏ వాళ్ళకి ఇంత మతిమరుపు మరేను, ఈ మతిమరుపు ఏందనేది మనం చూద్దాం వీడియోలో. ప్రధానంగా మతిమరుపు ఏంటంటే ఏం లేదు, ఇక్కడ ఎన్టీఏ వాళ్ళకి వచ్చిన మతిమరుపు ఇక్కడ మనకు వస్తుంది సాధారణంగా. అక్కడ ఎన్టీఏ ఇలా పబ్లిక్ నోటీస్ 17th మరి నేను ఇవ్వటం కండక్ట్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2025 ది ఇన్ కంటిన్యూషన్ టు ద పబ్లిక్ నోటీస్ డేటెడ్ 16th 2025. మనకి ఒక 16th రోజు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆన్ మోడ్ ఆఫ్ కండక్ట్ నీట్ 2025 ఇట్ ఈస్ క్లారిఫైడ్ ఇన్ అడిషన్ టు ద కోర్సెస్ మెన్షన్డ్ ఇన్ పబ్లిక్ నోటీస్ 16th January. The NEET UG's course and merit list will also apply for the BDS and Bachelor of Veterinary Science AH courses. Veterinary Science AH courses as followed in the past according to rules governed by the respective regulation bodies. The candidates who desire appears NEET 2025 may refer to the వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారంటే వీళ్ళకి మతిమరుపు ఏంటంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఈ మరి బీడిఎస్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఎంబీబీఎస్ తర్వాత పిల్లలు ఎక్కువగా చేరేది బీడిఎస్ఏ. ఈ బీడిఎస్ని మెన్షన్ చేయాలి. ఇంత మతిమరుపు అనేది నేను ఎక్కువ చూడలేదు. ఆ మతిమరుపును కవర్ చేసుకుంటూ ఇంకో నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ మతిమరుపులో ముందు జరిగింది ఏందో మనం ఒకసారి చూద్దాం. మనకి 16వ తారీఖు ఏంటంటే అసలు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండొచ్చని ఒక నోటీస్ అయితే, పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ పబ్లిక్ నోటీస్లో ప్రధానంగా డిసిప్లిన్స్ ఉంటే ఆయుర్వేదిక్, ఒనాని కోర్సు, బిఎస్ఎంఎస్ కోర్సు, ఇండియన్ సిస్టమ్స్, మరి హోమియో కోర్సు ఇచ్చారు. కానీ ఇక్కడ బీడిఎస్ ఇవ్వాలి. బీడిఎస్ నేను కూడా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. అట్లా అబ్జర్వ్ చేస్తే మరి అది ఎందుకు ఇవ్వలేదో మరి నేను అంత పట్టించుకోలేదు, కానీ అబ్జర్వ్ చేయటం కూడా జరిగింది ఆ రోజు. మరి 16వ తారీఖు నిన్న మరి ఇమ్మీడియట్గా మరి ఎన్టీఏ వాళ్ళు నీట్ 2020 వాళ్ళు సవరించుకుని ఎవరో మతిమరుపు వాళ్ళు టైప్ చేశారో మరి మిస్టేక్ చేశారో మనకు తెలియదు. కానీ ఈ మతిమరుపు బ్యాచ్ ఎన్టీఏ వీళ్ళు బీడిఎస్ కూడా ఇవ్వటం జరిగింది. బీడిఎస్ ఎవరైనా మరి దీన్ని తీసుకుని కోర్టుకు వెళతారో, కోర్టు ద్వారా మళ్ళీ వీళ్ళకి ముట్టుకాయలు పడతాయి. ఈ విధమైన రకరకాల మరి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వీళ్ళు భయపడి ఎవరో పాయింట్ చేసి ఉంటారు, నాకు తెలిసి ఎవరో కామెంట్ చేసి ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఎవరో కామెంట్ చేస్తుంటారు, వీడియోల్లో మన యూట్యూబర్స్ ఎవరికైనా కామెంట్ చేస్తుంటారు. ఆ కామెంట్ల వల్ల మళ్ళీ బీడిఎస్ని యాడ్ చేయడం జరిగింది. ఈ లిస్టులో బీడిఎస్ని యాడ్ చేయడం జరిగింది. మరి ఇది స్టూడెంట్స్ మరి త్వరలో మరి మనకి కూడా మరి నీట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నీట్ ఈసారి అయితే పెన్ పేపర్ మోడ్ బేస్డ్ సింగిల్ డే షిఫ్ట్. ఎన్టీఏ ఒక కోర్సు మర్చిపోయింది, ఆ కోర్సు వివరాలు మరి వీడియోలో ఇది ప్రధానంగా మరి వీడియోకి మీకు అప్డేట్ చేయాలనుకున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.